ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవనికి న్యాయం జరగాలంటే మా పెళ్ళైపోయిన తర్వాత అవనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అవనికి మంచి సంబంధం నేను చూస్తాను. నాకు మాటిచ్చినందుకు తన భర్తను వదులుకుంటుంది కాబట్టి తనకి భర్తను చూసి పెట్టే బాధ్యతను, తన పెళ్లి బాధ్యతను నేను తీసుకుంటాను. అప్పుడు అవనికి న్యాయం జరిగినట్టు అవుతుంది కదా. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా సుజాత గారు? నేను చెప్పింది సబబుగానే ఉందా అవని? నాకు మరో పెళ్లి అన్న మాట మరోసారి నీ నోటి వెంట వచ్చింది అంటే చెప్పు తీసి కొడతాను. ఎంత ధైర్యమే నీకు? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? బట్టలు మార్చుకున్నంత ఈజీగా భర్తల్ని మార్చుకునే దానిలా కనిపిస్తున్నానా? చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? మాటిచ్చాను కాబట్టి బావతో నీ పెళ్లి జరిపిస్తాను. అంతవరకే మాట్లాడు. నాకు మరో పెళ్లి చేయడానికి ఎవరు నువ్వు? నువ్వు ఒంటరిగా మిగిలిపోకూడదనే అలా అంది. దానికెందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? నీకు మేలు చేయాలని చూస్తుంది. అది అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నాకైతే అలేకే చెప్పింది వెరీ రీజనబుల్ అనిపించింది. నాకు కూడా. సుజాత అడిగిన దానికి కరెక్ట్ న్యాయం అయితే అదే. అందరూ నోరు ముయ్యండి. ఇది న్యాయం ఎలా అవుతుందిరా? సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఈ కుటుంబంలో పుట్టిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? వారసులు వంశ పరువు ప్రతిష్టల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలరా, దిగజార్చకూడదు. ఎంతసేపు అలేఖ్య తరపున మాట్లాడుతున్నారు గాని అవని వైపు మీరు ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు ఆశపడుతున్నది తప్పు అలేఖ్య అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చూడండి, అందరం అవని వలన లబ్ధి పొందిన వాళ్ళమే. అవని నుంచి అన్ని తీసుకుంటున్నాం. అవనికి మనం ఏమి ఇవ్వలేమా అని ఎందుకు ఆలోచించట్లేదు మీరందరూ? అవని శ్రీకర్లు విడిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది ఆలోచించండి. అది జరగదు వేదవతి గారు. మీరు అలాంటి కలలు కనకండి. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నా బావతో నీ పెళ్లి జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ పొరపాటున జరిగినా నేను మరో పెళ్లి చేసుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.